పోలవరం ముంపు గ్రామాల అభివృద్ధి బాధ్యత తమదేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఉమ్మడి రాష్ట్రంలో ముంపు గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. రాష్ట్ర విభజన టైంలో ఏపీకి కేటాయించిన విలీన మండలాల్లో పర్యటించిన బాబు అక్కడి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాలు ఏపీలో ఉంటేనే మేలని భావించిన కేంద్రం వీటిని ఆంధ్రాకు కేటాయించిందన్నారు. గిరిజనుల అవసరాలను తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు చంద్రబాబు. దగ్గర ఇప్పటికే 6-7 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం పనులు ముమ్మరంగా జరపడం, ఇటీవల విభజన జరిగినప్పుడు కానీ తర్వాత కానీ ఏవైతే ముంపుకు గురయ్యే గ్రామాలు ఉన్నాయో అదే మాదిరిగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి కాబట్టి, పునరావాసం కల్పించాలి కాబట్టి అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే సబబుగా ఉంటుందని కేంద్రం నిర్ణయం తీసుకుని ఈ విలీనానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే మాదిరిగా విలీనం కాకమునుపు చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అంటే సరైన గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇక్కడ మెజారిటీ గిరిజనులే ఉన్నారు. వాళ్ళంతా కూడా కొండల్ని, అడవులను ఆధారంగా బతికే పరిస్థితి, పేదరికం, అనారోగ్యం, పౌష్టికాహార సమస్యలు, అనేక సమస్యలు ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే నేను చెప్పాను, దీనికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెడదాం. ఈ 4 మండలాలు ఇక్కడున్నాయి, పక్కన 3 మండలాలు ఉన్నాయి. ఏవైతే విలీన మండలాలు ఉన్నాయో ఈ 7 మండలాలకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మీ ఏ ఒక్కరూ ఇబ్బంది కాకుండా పూర్తిగా న్యాయం చేసే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.